దశరథ రామ నన్ను బ్రోవవే రఘుగుణధామ దశరథ రామ నన్ను బ్రోవవే రఘుగుణధామ దయగల రామ నన్ను గాలి పెట్టు కష్టములకు తాళలేక ఉన్నవాడా గాలి పెట్టు కష్టములకు తాళలేక ఉన్నవాడా ఏలాగి లీలాకుల దేలాగే జయగుణం పట్టణము కూతుటకు ప్రాప్తము నాటిక లేదా పట్టణము కూతుటకు ప్రాప్తము నాటిక లేదా ఇటులా ఎన్నాళ్ళెందు కష్టములకు శ్రీరామ దయగల రామ రాజమంత పోనాడి ముద్దుల భార్యను వేడి రాజమంత పోనాడి ముద్దుల భార్యను వేడి ముద్దుల భార్యను వేడి ఎందావనలకు దోసి ఉండనైతి కొండ మీద గోవవేర సుగుణధామ దయగల రామ వాసిగ రావేళ్ళపురములో వెలసిన జానకివర వెలసిన జానకివర కరుణించి గోవవేర కౌసల్యా ప్రియ కుమార గోవవేర సుగుణధామ దయగల రామ ఆ శ్రీరామచంద్రమూర్తి నన్ను బ్రోవయ్య నా యొక్క బాధలు ఏమని తెలుపుదును సుగ్రీవ రాఘవ రామచంద్ర కలిగిన వారలు ఇలలో నిలుపడి కలిగిన వారలు ఇలలో నిలుపడి సకల యాపదలు వరమందగను రాఘవ రామచంద్ర మీరు ఎవరు అసలు మీకు ఏమి ఆపద కలిగినో నాకు వివరంగా తెలుపు కదా మేము ఎవరాన్ని పలుకుచుంటివా అవును ఇలకీసి కింద పురివాసుడను రాఘవ రామచంద్ర ఇలకీసి కింద పురివాసుడను బలుసూగి ఉండను నాముడను తలకి తలకినే తరచుగను ఇంటిని తలకి తలకినే తరచుగను ఇంటిని బలవంతుడగా బాధలు మాంతర ఇలకిస్ కింద పురివాసుడను రాఘవ రామచంద్ర మాది కిష్కిందా నగరము నా యొక్క నామము సుగ్రీవు ఉండను వాడను సుగ్రీవ ఏమి ఆపదలు ఎవరితో
సుగ్రీవ, రాఘవ రామచంద్ర, మీకు ఎలాంటి ఆపదలు ఎవరితో లేవనో నాకు వివరంగా తెలుపు. గణవాలియు నా వనితను దేవని, గణవాలియు నా వనితను దేవని, వినయమిడసి గృహమిక వెడలించను, వినయమిడసి గృహమిక వెడలించను, గణదూస్తుడు నన్ను ప్రస్తున దెబ్బలు, గణదూస్తుడు నన్ను ప్రస్తున దెబ్బలు, గణవాలియు నా వనితను దేకొని, రాఘవ రామచంద్ర, మా యొక్క అన్న వాలి నా యొక్క వనితను చేకొని నా యొక్క పురము చేకొని నన్ను దెబ్బలు కొట్టి వెళ్ళగొట్టను స్వామి. సుగ్రీవ, ధరణి రాఘవుడయ్యే మదిలో నమ్ముని మరువక దుంచెద మదిలో నమ్ముని మరువక దుంచెద మదిలో నమ్ముని మరువక దుంచెద మదిలో నమ్ముని మరుగున గురుపుర మందుర అరుణుగ గురుపుర మందుర అరుగున కల్ప గురుపుర మందుర అరుగున కల్ప హరిపర మందుర వెలసిన ఇక భయమేలను ఇరముగ వెలసిరి ఇక భయమేలను ఇరముగ వెలసిరి ఇక భయమేలను ఇరముగ వెలసిరి ఇక భయమేలను ధరణి రాఘవుడ ఇరముగ వాలి, ధరణి రాఘవుడ ఇరముగ వాలి, మదిలో నమ్ముని మరువక దుంచెద మదిలో నమ్ముని. సుగ్రీవ, రాఘవ రామచంద్ర, మీ అన్నను సంహరించి నీ రాజ్యము నీకు ఇప్పించాను, కానీ నా యొక్క మనవి విను. ఏమిటి శ్రీరామచంద్రమూర్తి? మీ అన్నయ్యకు వాళ్ళకి నీకు ఎలా పోరుగలను తెలుపు కదా. రాఘవ రామచంద్ర, వినవయ్య శ్రీరామ వినుమొక్క నాడము, రాఘవ రామచంద్ర, వినవయ్య శ్రీరామ వినుమొక్క నాడుము, గణరాక్షసులు వచ్చి గక్కునప్పుడు సమరంబు మాతోడ సయన చేసియు తపించు గృహదోచ్చే తక్షణంబున, అప్పుడు మాయన్న అధిక కోపముతోను మూర్చుండబెట్టగా గుహను వినుడి, వచ్చిన రక్తంబు శ్వేతవర్ణంబు గనిపించే నయ్యనాకు, అప్పుడు గుహ కడ్డమొకటి గుండు పెట్టి వేగమే నేను కిష్కింద పురము చేరి యుంటిని అంగడు యువా రాజును చేసి. రాఘవ రామచంద్ర, ఈ ప్రకారముగా జరిగింది స్వామి. సుగ్రీవ, రాఘవ రామ, సరే కానీ మీ అన్నయ్య పోవాలి ఈ పర్వత సమీపంలో రాని కారణమేమో తెలుపు కదా. రాఘవ రామచంద్ర, ఒకనాడు దుందుబి అని రాక్షసి వచ్చి మా అన్నయ్యకు వాళ్ళతో యుద్ధము చేయగా ఆ దుందుబిని వధించి మా అన్నయ్య శవాన్ని పారవేయగా మాతాంగముని సందిలబడెను. అక్కడ మునీశ్వరుడు ఈ పర్వత సమీపముకు వచ్చి తిరిగి తల పగిలి చచ్చుగా కానీ శాపము పెట్టను. అందు గురించి మా అన్నయ్య వాలి ఈ పర్వత సమీపముకు రాలేడు స్వామి, నేను తలదాచుకుంటుంది స్వామి. సుగ్రీవ, రాఘవ రామచంద్ర, నేను మీ అన్నయ్యకు వాళ్ళని సంహరించాను, కానీ నా యొక్క జానకిదేవి లేనందున నేను వెతుకుచూ రాక ఆ జటయ పక్షి వల్ల రావణుడు కోల్పోయానని విని ఉంటుంది. మీకేమైనా జాడలు తెలిసి ఉండేనా? రాఘవ రామచంద్ర, ఒకనాటి దినమున ఆకాశము నుండి పుష్పక విమానము నుంచి అర్ధనాదాలు చేస్తూ ఆభరణమును మాపై బడవేశారు స్వామి. ఆంజనేయ, చూపల వేళ ఆ యొక్క ఆభరణము మీరు తీసుకురాము. రాఘవ రామచంద్ర, భూమి నాయక ఏ భూచనములు చూడునయ్యా, భూమి నాయక ఈ భూచనములు చూడునయ్యా, భూమి నాయక ఈ భూచనములు చూడునయ్యా, భూమి నాయక ఈ భూచనములు చూడునయ్యా, భూమి నాయక. ఆమెని ఎవరివ కాని గగన వీధి నుండి దేవి. రాఘవ రామచంద్ర, కామిని ఎవరివ కాని గగన వీధి నుండి దేవి, స్వామి తను బలవేతను మేము దాటి ఉంచిది భూమి నాయక భూషణ భూమి నాయక
రాఘవ రామచంద్ర, ఆకాశం మీద నుంచి మా మీద వడవేచను మీ యొక్క సీతాదేవి కావచ్చు చూడు స్వామి. వానరోత్తమా నా వనిత సొమ్ములివే సుమ్మ వానరోత్తమా వనిత సొమ్ములివే సుమ్మ వానరోత్తమా వనిత సొమ్ములివే సుమ్మ వానరోత్తమా వనిత సొమ్ములివే సుమ్మ వానరోత్తమా ఏ నాటికి దోతుడు నా బాల సఖి అది సీతను ఏ నాటికి దోచెద నా బాల సఖి అది సీతను నాటికి దూతుడు నా ప్రాణ సఖి అగు సీతను ఏ నాటికి దూతుడు నా ప్రాణ సఖి అగు సీతను వానరోత్తమా రావణిత సొమ్ములివే సుమ్మ వానరోత్తమా రావణిత సొమ్ములివే సుమ్మ వానరోత్తమా. వానరోత్తమా, ఇవి నా సీతాదేవి నగలు, ఈ ఆభరణములు మీకు ఎచ్చడం లభించను. రాఘవ రామచంద్ర, చింతజేయకో సీతమ్మను తెచ్చి చింతజేయకో సీతమ్మను తెచ్చి చింతజేయకో సీతమ్మను తెచ్చి చింతజేయకో సీతమ్మను తెచ్చి చింతజేయకో మంచముతో వాలినప్పుడు పట్టి వదించినచో మంచముతో వాలినప్పుడు పట్టి వదించినచో వంకలోన రావణు నీ వంతు రాకపోయదము సీతమ్మను తెచ్చి చింతజేయకో సీతమ్మను తెచ్చి రాఘవ రామచంద్ర, మీరు చింతించగలరు. మీ సీతాదేవి జాడలు తొక్కించి భారము నాదిస్తాను. తండ్రి ఇబ్రివా అట్లనే ముందు నడువుము కిష్కింద కోవనెరుగలేను ముందు నడువుము కిష్కింద కోవనెరుగలేను ముందు నడువుము కిష్కింద కోవనెరుగలేను ముందు నడువుము కిష్కింద కోవనెరుగలేను ముందు నడువుము అందులేను ఎందనందరుని విడిచి కదన అందులేని నీవు ఎందనందరుని విడిచి కదన అందులేను ఎందనందరుని విడిచి కదన అందు మీరు సుగ్రీవా రాఘవ రామచంద్ర, కిష్కింద ద్రోవ నెరవేను అలాగే ముందు నడవు. సరే రాఘవ రామచంద్ర, మా యొక్క అన్న వాళ్ళు ధీరుడు ఎదురుగా వచ్చే వారిని సగబలము పచ్చపరుచుకునే ఇంద్ర వరం ఉన్నది. నేను నమ్మలేను, నాకు ఒక అనుమానం కావాలి. సుగ్రీవా అట్లనే నీవు ఏమీ పరీక్ష పెట్టము కదా. రాఘవ రామచంద్ర, అటు చూడుము, మా అన్నయ్యకు దుందుబి రాక్షసిని వధించి ఉన్నాడు. ఆ కళేబరాన్ని లేవనెత్తుము, అప్పుడు నేను నమ్మేదాన్ని. సుగ్రీవా, ఈ కళేబరములు లేవనెత్తలకు బలము కావాలేనా? ఈ కళతో పోను కదా. జై వశిష్ఠ మహర్షికి. రాఘవ రామచంద్ర, అప్పుడు కళేబరం ఉన్నది, ఇప్పుడు అస్థి పంజరముగా మారినది. నేను నమ్మలేను, నేను ఇంకొక పరీక్ష పెట్టేదాను. సుగ్రీవా, నీ ఇష్టం వచ్చిన పరీక్ష పెట్టుము కదా. రాఘవ రామచంద్ర, అటు చూడుము, 7 సాగ వృక్షములు గలవు, ఒక్క వేటితో కూర్చుము, అప్పుడు నేను నమ్మేదాను. సరే, అలాగే చేశాను. జై వశిష్ఠ మహర్షికి. ఇక ఇప్పుడు మనము కిష్కిందా నగరం వెళ్దాము పన్ను. సుగ్రీవా
రామచంద్ర వెలుగో పదము వాళ్ళని గ్రామం బయటకు పిలిచి నీవు పోర్సలుపు నేను చెట్టు నుండి అతన్ని సంహరించాను. నీవు అనువిధముగా అలాగే చేసేదాను స్వామి. రెండు పోలం అలాగే సుగ్రీవుడు ఆంజనేయుడితో ముగుస్తుంది. రేపు వాలి తీరుతో 3వ రోజు ఆట ప్రారంభమవుతుంది కావున భక్తులందరూ గమనించవలసింది కోరుచున్నాము.